ఇక నల్గొండ పట్టణంలో విద్యార్థి దారుణ హత్యకు గురైంది. నల్గొండ ప్రభుత్వ కళాశాలలో లావణ్య అనే విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఉదయం కాలేజీకి వెళ్లిన లావణ్య కలెక్టరేట్ కు వెళ్లే దారిలోని ఓ ఇంటిలో హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే గుట్ట కింద అన్నారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ అనే యువకుడు లావణ్యను ఫ్రెండ్ రూమ్ కు తీసుకెళ్లి హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈరోజు అన్నారెడ్డిగూడెంకు చెందినటువంటి ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పేసి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నేను 2 టౌన్ ఎస్ఐ గారు సైదులు ఇద్దరం కూడా పోలీస్ సిబ్బంది సాయంతో అలాగే వాళ్ళ యొక్క బంధువుల సమక్షంలో రావడం జరిగింది. ఇటు సంఘటన స్థలాన్ని సెక్యూర్ చేసి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతాము. పూర్తిగా మరణానికి గల కారణం ఆ రీజన్ ఏందని తెలుసుకొని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాం. సమాచారం మాకు పోలీస్ స్టేషన్కి 11:30 టైంలో వచ్చింది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఫిర్యాదు మేరకు వాళ్ళు ఈరోజు అమ్మాయి కాలేజీకి వస్తుందని తెలిసింది. ఏం జరిగింది అనేది వాళ్ళని ఐ విట్నెస్లను చుట్టుపక్కల వాళ్ళని పూర్తిగా విచారణ చేపట్టి అలాగే సంబంధించిన సెల్ ఫోన్స్ డేటా కూడా క్షుణ్ణంగా చూసి డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తారు. అదే ఇంకా సస్పెక్ట్ మేము ఇంకా చూస్తున్నాము. వాళ్ళు చెప్తున్నారు ఎవరో కృష్ణ అని చెప్పేసి వాళ్ళు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని పూర్తిగా విచారించి వాళ్ళ యొక్క టెక్నికల్ డేటా కూడా అనాలిసిస్ చేసి దాన్ని బట్టి పూర్తిగా ఇంకెవరైనా ఉన్నా దీని వెనక ఇంకెవరైనా కూడా పూర్తిగా తీసుకుంటారు.